ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ట్యాంక్ బండ్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ట్యాంక్ బండ్ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించింది. దాని కారణంగా ఈరోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఏర్పాటు చేసిందో. ఒకసారి స్టేజ్ మీద చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యమంలో పోరాడి ఉద్యమకారులు ఉంటారో వాళ్ళకి సన్మానం చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం చేసుకుంది. ఈరోజు వాళ్ళని ఇక్కడ గౌరవించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళని స్వయంగా గౌరవించిన దానికి సంబంధించి వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఆ చైర్స్ అన్ని కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇక్కడ ఎంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, దాంతోపాటు దశాబ్ది కాలం పూర్తి చేసుకోవడంతో రెండు కలిసి రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వేడుకలను చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే ఉద్యమ కాలంలో పోరాడి ఉద్యమ నాయకులు కీలక పాత్ర పోషించారో వాళ్ళని సన్మానించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళని సన్మానించనున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ ఎంపిక జరిగింది. వాళ్ళకి సంబంధించిన చైర్స్ కూడా మొత్తం వాళ్ళకి సంబంధించిన చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని సన్మానించనున్నారు. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ట్యాంక్ బండ్ ఏరియా ఉంటుందో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కంప్లీట్గా ఈ రోడ్డు మొత్తం కూడా ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా వెహికల్స్ అలౌ చేయకుండా మొత్తం మీద స్టేజ్ ఏర్పాట్లు అనేవి సాగిస్తున్నారు. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఇక్కడ పోరాటాలు ఎక్కువ జరిగింది. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ అయితే, ఇంకోటి ఇక్కడ ట్యాంక్ బండ్, ఇక్కడ మిలేనియం మార్చ్ జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ఎన్నో పోరాటాలు చేశారు. అందుకు గుర్తుగా ఈరోజు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయాలని నిర్వహించుకున్నారు. అందులో భాగంగా ఎంతో ఘనంగా చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఏర్పాట్లు అనేవి జరగనున్నాయి. ఇంకోవైపు మనం వ్యూ కూడా చూసుకున్నట్లయితే ఒకవైపు సెక్రటేరియట్, ఇంకోవైపు బుద్ధుడు, ఈ విధంగా వ్యూ కూడా చాలా బాగుండే విధంగా. ఇంకోవైపు ఇక్కడ ట్యాంక్ బండ్ ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ గేట్ ఉంటుందో అక్కడ నుంచి మొదలుకొని మనకు సికింద్రాబాద్ వెళ్ళే రూట్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని దీన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఎంతో అందంగా తీర్చిదిద్దే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇక్కడ లైటింగ్ కావచ్చు, లేజర్ షో కావచ్చు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఇంకోవైపు సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ మొత్తం ఒకవైపు పబ్లిక్ని అలౌ చేస్తూ ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి ఏవైతే ఆ రోజు కీలకంగా పాత్ర పోషించారో వాటినన్నింటినీ స్మరించుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒకవైపు పోస్టర్లు కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి నేటి తర యువతకు ఆనాడు జరిగిన ఉద్యమాల యొక్క చరిత్ర చెప్పే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇదైతే దీనికి సంబంధించిన పనులను చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నాటి మిలేనియం మార్చి ఎవరు మర్చిపోలేంది. ఇక్కడ ఎంతోమంది కూడా ఒకవైపు వ్యాన్లు కావచ్చు చాలా మంది కూడా తగలబడ్డాయి. వీటినన్నిటిని కూడా గుర్తుకొచ్చే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు ఉంటే మొత్తం ఒకవైపు పోలీసుల ఆధీనంలోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ వేడుకలు నిర్వహించనుంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్ బండ్ వేదికగా ఈ వేడుకలు అనేవి జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఒకవైపు స్టేజ్ కావచ్చు, ఇంకోవైపు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, లేజర్ షో కావచ్చు, లైటింగ్ కావచ్చు అన్ని చక్కగా ఎంతో స్పీడప్గా పనులు చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను తీసుకొని నాటి ఉద్యమ కాలం ఎంత కీలకమో చెప్పే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడానికి వచ్చాయి. ఇప్పటికే అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఇది ఒక కీలకమైన పాత్ర పోషించింది ట్యాంక్ బండ్ అనేది. అందులో భాగంగా అందుకని ఇక్కడ ఈ ప్లేస్ని ఎన్నుకొని మరి ఇక్కడ ఎవరైతే ఉద్యమకారులు ఆనాడు పోరాటం చేశారో వాళ్ళని ఇక్కడ సన్మానం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి
రాత్రి 11 గంటల వరకు కూడా ఈ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వచ్చిన వారు దాదాపు పబ్లిక్ ఎక్కువ మంది వస్తారని ఒకవైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా త్రాగునీరు కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒకవైపు వచ్చిన విఐపీలకు ఒకవైపు, అదేవిధంగా పబ్లిక్ ఒకవైపు నడిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు ఉద్యమకారులను ఇక్కడ ప్రధాన పాత్ర పోషించారు. వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని సన్మానించే దిశగా తెలంగాణ ప్రభుత్వం వెళ్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో, తెలుగు తల్లి ఎంట్రెన్స్ ఉంటుందో ఆ నుంచి మొదలుకొని ఏదైతే సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఉంటుందో మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు, లేజర్ షో కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్నీ ఒక మంచి వ్యూ ఉండే విధంగా అందరూ నచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ వేడుకలు అనేవి ఘనంగా జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ అమరవీరులను స్మరించుకునే విధంగా, నాటి పోరాటాలను తెలియజేసే విధంగా ఇక్కడ పోస్టర్లు కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్లో వాళ్ళకి సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఈ ఏర్పాట్లు అనేవి జరగనున్నాయి. అనంతరం 6 గంటల నుంచి ఇక్కడ దీనికి సంబంధించిన ఏవైతే వేడుకలు ఉంటాయో అవి స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కాసేపట్లో పూర్తి కానున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే పరేడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం ఈవినింగ్ సమయంలో ట్యాంక్ బండ్ పైన ఈ వేడుకలు అనేవి జరగనున్నాయి. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే సాయంత్రం జరగబోయే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నుంచి 6 గంటల నుంచి ఈ వేడుకలు అనేవి మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ ముమ్మరం చేశారు. ఒకవైపు లైటింగ్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే లేజర్ షో కావచ్చు, వీటినన్నిటిని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఒకవైపు పరేడ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దశాబ్ది ఉత్సవాలను తీసుకొని ఇక్కడ చేస్తున్నది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు స్టాల్స్, ఏదైతే ఫుడ్కు సంబంధించిన స్టాల్స్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారో ఎల్ఈడి స్క్రీన్స్ నుండి లేజర్ షో ఏదైతే జరుగుతుందో అది అందరికీ విజిబుల్గా అయ్యేటట్టు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇంకోవైపు తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఏదైతే పోస్టర్స్ కూడా అక్కడ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఇక్కడ పోస్టర్లు కూడా ఏర్పాటు చేయాలి. ఏదైతే 10 ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తయింది. ఇది అందరం గుర్తు చేసుకునే విధంగా అమరవీరుల పోరాటాన్ని తెలియజేస్తూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారు. దీని ఒకవైపు లైటింగ్ కావచ్చు, లేజర్ షో చాలా ఘనంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ గుర్తుండిపోయే విధంగా ఆనాటి ఉద్యమాన్ని ఈరోజు అందరికీ గుర్తు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికే ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వెళ్ళే రూట్ ఏదైతే ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తుందో ఆ రూట్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేశారు. మొత్తం వెహికల్స్ని ఎక్కడ కూడా అలౌ చేయటం లేదు. దాదాపు ఎక్కడైతే అటువైపు బుద్ధ భవన్ నుంచి మొదలుకొని ఇక్కడ తెలుగు తల్లి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మొత్తం రోడ్డు కూడా బ్లాక్ చేసి మొత్తము ఏర్పాట్లు చేయనున్నారు. ఒకవైపు మొత్తం లైట్ ఈవినింగ్ సమయంలో మొదలుకొని ఈవినింగ్ 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరగనున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఎక్కడికక్కడ స్టేజీలు ఏర్పాటు చేసి వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పబ్లిక్ అందరినీ అలౌ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఫుడ్ స్టాల్స్ కావచ్చు, తెలంగాణ సంబంధించిన సంస్కృతి ఉట్టిపడే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే మొత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పైన నిర్వహించనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు మనం వ్యూ కూడా చూడొచ్చు. ఒకవైపు సెక్రటేరియట్, ఇంకోవైపు బుద్ధుడు, ఈ విధంగా అన్నీ ఒక మంచిగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకొని ఈవినింగ్ టైంలో లైటింగ్ పెట్టి మొత్తం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీనికి ముఖ్య అతిథులు కూడా చాలామంది రానున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పబ్లిక్ను కూడా 6 గంటల నుంచి అలో చేయనున్నారు. మొత్తం ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కూడా
మొత్తం ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక్కడ నుండి వెళ్ళే ఎవరైతే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసే ప్రయాణికులు ఉంటారో వారికి ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్గా రోడ్డు మొత్తం కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నది. ఎప్పుడు కూడా వాహనదారులతో మనకనేది ఎప్పుడు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోడ్డు అనేది మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అనేది అమల్లోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నైటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేసి ఈ బారిగేట్స్ ఏర్పరిచిన ఈ ప్లేస్లో విఐపి ఉండే విధంగా ఇటు సైడ్ ఏదైతే బారిగేట్స్ అవుట్ సైడ్ పబ్లిక్ చూసే విధంగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా లైటింగ్ కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు మొత్తం ఏర్పాటు చేసి, గతంలో లేజర్ షో ఏ విధంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా లేజర్ షో అదే విధంగా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చూస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఒకవైపు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు అన్ని శాఖలతో పాటు. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ థీమ్ వచ్చేసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా తెలంగాణ సంబంధించిన అమరవీరుల పోరాటం కావచ్చు, ఆ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసే విధంగా ఇక్కడ పోస్టర్లు కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్లో వీడియోల రూపంలో కూడా మొత్తం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలన్నీ జరగనున్నాయి. ఒకవైపు లేజర్ షో కావచ్చు, లైటింగ్ కావచ్చు సాయంత్రం 6 గంటల నుంచి కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు ఏదైతే నిన్నటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోడ్డు గుండా కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉన్నట్టు. ఒకవైపు ఈ రోడ్డు గుండా వెళ్ళేవారు ప్రత్యేక మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడైతే అంగరంగ వైభవంగా వేడుకలు జరిగే విధంగా సన్నద్ధాలు జరుగుతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప RTV ట్యాంక్ బండ్ నుంచి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అట్లాగే RTV యాజమాన్యానికి, సిబ్బందికి, వారి ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు.